దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి రంగం సిద్ధమవుతోందా? వచ్చేసారి ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయా? కొత్త సంప్రదాయానికి భారత్ నాంది పలకబోతోందా? దేశ రాజధానిలో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన నీతి ఆయోగ్ 3వ సమావేశంలో ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అన్న నినాదం వినిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో వేడెక్కుతున్న రాజకీయాలు, సమయం ఖర్చు ఆదా అవుతాయని బీజేపీ భావన. ఇప్పుడు ముందస్తు ఎన్నికల నినాదం గట్టిగా వినిపిస్తోంది. వేసవితో సంబంధం లేకుండానే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల సమయం ఖర్చు ఆదా అవుతాయని, ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టగలుగుతుందని బీజేపీ నేతలు చేస్తున్న వాదన. అయితే ఒకే దేశం ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించాలని నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. వాస్తవానికి ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే అంశాన్ని తొలుత ప్రణబ్ ముఖర్జీ ఉపన్యాసాల్లో వినిపించారు. మొన్నటి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ బిల్లును విజయవంతంగా తీసుకొచ్చామని చెప్పారు మోదీ. అదే సందర్భంలో జమిలీ ఎన్నికలపై కూడా మోదీ పట్టుదలతో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, ప్రభుత్వాలకు మద్దతు లభించక కొప్పుకూలిపోతుండడం వంటి అంశాల్లో ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా కీలకంగా మారింది. అందుకే అన్ని అంశాలపై చర్చ జరగాలన్నది మోదీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒకేసారి ఎన్నికలకు అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న మోదీ ఆలోచనకు అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటే ముందస్తు ఎన్నికలు వస్తాయని మరికొందరు వాదన. అయితే మోదీ మీద ఒంటికాలు పెళ్లేస్తున్న విపక్షాల చేతుల్లో ఉన్న రాష్ట్రాలు జమిలీ ఎన్నికలపై ఎలా స్పందిస్తాయన్నది కీలకంగా మారింది. ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వన్ ఇండియా వన్ పోల్ తప్పదా అన్న చర్చను పక్కన పెడితే ముందస్తు సమరానికి అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లోనే మంత్రులకు, సీనియర్లకు స్పష్టత ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశంలో ఒకేసారి ఎలక్షన్ అవ్వాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ ఒకటేసారి అయిపోయి ఒక 6 monthsలో మొత్తం కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ టైం అంతా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చర్చ వచ్చింది. పీఎం కూడా ఇంట్రడక్షన్లో కూడా చెప్పాడు. అదే మాదిరిగా మేమందరం కూడా, నేను కూడా మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాం. వీఆర్ ఆల్ ఫర్ ఇట్. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా రెడీగా ఉండాలి. ఎప్పుడు కార్యకర్త అనేవాళ్ళు, పార్టీ అనేది ఎప్పుడు కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ల దగ్గర నుంచి రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం దాకా కేసీఆర్ వరుస నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తరహా రాజకీయ నిర్ణయాలను చకచకా తీసుకోవడం వెనక ముందస్తుకు సంబంధించి కేసీఆర్కు సమాచారం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణమే మొదలుపెట్టని జనసేన పార్టీ కూడా ముందస్తుకు ప్రిపేర్ అవుతోంది. ఇప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీకి భంగపాటు తప్పదన్న వైఎస్ఆర్సీపీ ముందస్తుకు సిద్ధమవుతోంది. 2014 నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికల్లో దాదాపు బీజేపీ విజయడంకా మోగిస్తోంది. దీంతో సానుకూల వాతావరణం ఉన్న వేళ ఎన్నికల ప్రక్రియను ముగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం బీజేపీ అగ్రనాయకత్వంలో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తంగా మోదీ మంత్రాంగం ప్లాన్ ప్రకారం అమలైతే గనక సార్వత్రిక సమరం 2018లోనేనా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అనడం మాత్రమే కాదు, యుద్ధానికి సిద్ధమవుతున్నాయి.